కాదు ఫిజర్స్ అని ఉంటుంది అనమాట దాంట్లోనే, అది ఎక్సెస్ ఆఫ్ చికెన్ తినడం వల్ల వస్తుంది. నాకు ఇంకోటి ఏంటంటే వీడియో కాల్ అవన్నీ ఎలా ఉన్నారు అని అడగడానికి ఫోన్ నేను ఏడిపిస్తాను. ఆమె చూపించుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఆమె మీదనే ఇది చేసుకోండి, ఆమె దొబ్బండి కావాలండి. అంతే తినాలంటది అట్లనే. పోయి 2 రోజులు చేసి వీడియోలు చేసి రా అన్న. నేను చచ్చిపోయినా కూడా మీకు వీడియోలు చేసి ఆమెతో వీడియోలు చేసి చచ్చిపోమంటారేమో, మీరు అట్లా తయారయ్యారు మీరు. నేను చచ్చిపోయింది మాట వాడు హాస్పిటల్ పాలు కానీ ఏమన్నా కానీ మండే కదా వచ్చేది. మీద పడితే ఏమన్నా అన్నదా ఇచ్చితే కొడితే అంటారు. ఇప్పుడు అట్లా తిన్నవారా కాదు అనేది, తిన్నవారా మంచిగా ఉంటాడు మీ కొడుకు అయితే. సో గైస్, నేనైతే కింద కామెంట్ సెక్షన్లో ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇచ్చాను అనమాట. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మార్చుకోవాలంటే ఆ లింక్ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన లింక్ని ప్రెస్ చేసి మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మార్చుకోండి. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్, కొంచెం గ్యాప్ వచ్చింది, హెల్త్ బాగాలేదు. సో కొంచెం కాదు 10 రోజులు వచ్చింది. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నా, ఇంకా రికవర్ కాలేదు. సో నాకు పర్సనల్గా కూడా లైక్ అంటే చాలా మెసేజ్ చేస్తున్నారు, హెల్త్ ఎలా ఉందన్న, జాగ్రత్తగా ఉండండి, బాగా చేసుకోండి అని. అండ్ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ నార్మల్ ఫస్ట్ నుండే తెలుసు కదా, కొంచెం హెల్త్ లైక్ కొంచెం ఇష్యూ ఉండేది. ఇది ఇప్పటిది కాదు 3-4 ఇయర్స్ నుండి ఉండే. కాకపోతే అప్పుడు నేను పట్టించుకోలేదు అనమాట. ఏదైనా అంటే మా అమ్మ చూపించుకోరా మేము చూపిస్తామంటే కూడా లేదు, నాకు డబ్బులు వచ్చినప్పుడు నేనే చూపించుకుంటారు. అట్లే పెట్టి ఇప్పుడు సివియర్ అయిపోయింది. అది సివియర్ అయిపోయి అసలు మొన్న లైక్ ఇంటికి వచ్చే ముందు రోజును అంటే లైక్ 2 డేస్ వరకు బాగా పెయిన్ వచ్చి కూర్చోలేక అసలు నడవలేక ఇన్ని అయ్యి ఏమైందని హాస్పిటల్కి వెళ్తే లైక్ యాక్చువల్లీ అందరూ ఏమన్నారంటే పైల్స్ అయ్యి ఉండొచ్చు అన్నారు. బట్ అది కాదు, ఫిజర్స్ అని ఉంటుంది అనమాట దాంట్లోనే, అది ఎక్సెస్ ఆఫ్ చికెన్ తినడం వల్ల వస్తుంది. అండ్ నేను చికెన్ ఇంకా మీరు ఇమాజిన్ చేయరనమాట, నేను తెల్లారు లేస్తే చికెన్ అంట. శ్రీయన్న మటన్ అని ఎట్లా అంటాడో నేను అట్లా లేస్తే చికెన్ అంటాడు. మటన్ తినరా అంటే ఏమంటారు, లేదు నేను నీకోసం అడ్జస్ట్ అవ్వను, నువ్వు చికెన్ తింటావు కదా అని అంటాం. చూడమా ఎన్ని అబద్ధాలు చెప్తుంది చూడమా. అలా చాటింగ్ చెప్పడం ఏమైతే నమ్మకం అంటే నేను ఏం చెప్పాను, అందుకే నోరే తెరుస్తలేదు. సో ఆ ఫిజర్స్ అనేది వచ్చిందనమాట. యాక్చువల్లీ చూడగానే సర్జరీ చేయాలన్నారు ఫస్ట్, బట్ నేను అవి చేసేయండి పర్లేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పినా అనమాట. అంటే నాకు ఫిక్స్ అయిపోయినా ఎలాగో పెద్దగానే వద్దు అయ్యేది, ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అట్లా లైక్ కూర్చోలేకపోవడము, నొప్పి భరించలేక ఏడ్చి అసలు చాలా ఓపికతో ఉండే. ఇంకా సర్జరీ అన్నారు, వెళ్ళి ఆయన చాలా చేశాడు అనమాట డాక్టర్, ఏడ్చి అక్కడ హాస్పిటల్లో. మా నాన్న ఇంకా అసలు వద్దురా బాబు చేపించేసుకోవాలన్నా కూడా లేదు, ఒకసారి మెడికేషన్ చూద్దాము అని చెప్పి వాళ్ళందరూ చెప్తే మళ్ళీ మెడికేషన్ ట్రై చేస్తున్నా. ప్రెజెంట్ అయితే ఓకే, ఇబ్బంది లేదు, లైక్ అంటే కూర్చోగలుగుతున్నా లైక్ ఆ మెడికేషన్ వల్ల. సో తొందరలో వస్తా అనమాట. లైక్ ఆ వీడియోస్ కొంచెం కొంచెం అట్లా ఇరిటేటింగ్గా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో అందుకే రావట్లేదు. అండ్ సో అందుకే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట, అసలు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా. మా అమ్మ చూస్తుంది రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో. చెప్పమ్మా, ఊక సతాయిస్తుంది, ఏం చేయాలని. హెల్త్ బాగోలేదు రాత్రి చూస్తున్నా రాత్రి
ఫోన్లో వేసి బెదిరిస్తుంది. బెదిరించడం. గైస్ మా అన్నని తిడుతుంటే అమ్మ చూస్తున్నారు దగ్గర ఉండి వదలాలి పాప వాడికి ఎంత హెల్త్ బాగాలేదు టాబ్లెట్స్ తీసుకొని తినట్లేదు కదా ఎక్కడ ఉన్నాం వీడియో సో నాకు ఇంకోటి ఏంటంటే మళ్ళీ వీడియో కాల్ అవన్నీ చాలా బెటర్ ఎంత సతాయిస్తుంది లేదే ఈ 10 రోజుల్లో వీడియో కాల్ మాట్లాడుకున్నాం మేము తెలుసా. ప్లీజ్ నిజంగా మాట్లాడు కన్నా బెటర్ కాదా మన రావట్లేదు చూసినావా. కానీ అంటే సీరియస్ గా ఏం చెప్పాలంటే చెప్పినా మీ సైడ్ ఎంత మంది సైన్యం ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు. కానీ సీరియస్ గా చెప్పాలంటే చెప్తున్నారు కదా. లైక్ మీరు కూడా నేను వంశీని సతాయిస్తానా? అస్సలు వాడు రాత్రి మా బుడ్డోడు కన్నా ఎక్కువ అవుతుంది వీడియో కాల్ చేసి రాత్రి 1-2 నేనేం సతాయి అను జస్ట్ ఎలా ఉన్నారు అని అడగడానికి ఫోన్ రోజా రోజు 12 అయితే ఎలా ఉన్నారు అని గుర్తొస్తుంది. ఎట్లా మాట్లాడతావు రారా పోరా మొన్నేమో చూపించింది ఏంటిదమ్మా మొన్న ఫోన్లో ఏమో చూపించిందమ్మా. ఏయ్ అన్ని చేతులతోనే మొన్న హైలైట్ చెప్పాలా మొన్న ఫోన్ ఇట్లా పెట్టుకున్నా చెప్పాను ఫోన్ ఇట్లా పెట్టుకున్నా ఇది సైడ్ అయితే కనిపించదు కదా నాకు బట్ అమ్మ సైడ్ కొంచెం తిరిగింది ఫుల్ బ్రైట్నెస్ పెట్టింది అనమాట అమ్మ చూసి చెప్పింది నాకు ఆట ఎక్కినప్పుడు చెప్పింది మాట ముందు చెప్పాలి. సో ఇంకోటి ఏంటంటే ఇంకా 2 రోజులే ఉండాలా చూడండి చూడండి guys. 2 రోజులే ఉండాల్సింది అంటుంది అంటే ఇంకా అక్కడికి వచ్చినాక చూసుకుంటాం చూడమ్మా బెదిరిస్తుంది నీ ముందే. ఇద్దరిని ఎందుకు 2 రోజులు కాదు ఇప్పుడు తీసుకెళ్తా అంటే ఇదేనా అడగదు నేను అడుగుతున్నాను నమ్మేదేమో నువ్వు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి నన్ను గొడవ ఆడుతుంది. Guys, చూడండి అసలు పోనీ ఉంది బాబు తగ్గుదామే. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది లైక్ మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఆమెనే కదా అడగాలి కూడా అడగాలి కదా. అడుగుతామా ఆమె అడిగేది మాకే అర్థం కదా ఆమె అట్లా అడుగుతుంది ప్రేమగా అడగాల. వాడిని ఏడిపిస్తుంది అనుకో ఏం చేయాలి మీరు. సరే ఆగండి అంటే నేను నిన్ను ఏడిపిస్తానా సపోర్ట్ అయిపోతున్నాడు నేను నిన్ను ఏడిపిస్తాను అర్థమైందా క్వశ్చన్ అడిగింది చెప్పు. నేను నిన్ను ఏడిపిస్తానా రోజు నవ్వించిన రోజు కడుపు నొప్పిస్తున్నాయి ఇప్పుడే కదా నేను నీ వైపు కాదు అనుకుంటా మళ్ళీ అటువైపు తిరిగి సో గైస్ సీరియస్ దానికి తెలుసులే చిట్టికి తెలుసులే కానీ. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అన్న వెళ్ళొచ్చు కదా అన్న వెళ్ళి వీడియోలు కొట్టొచ్చు కదా అని. నేను కూడా అదే మీకు దండం పెడతారని ఆయన మీకు ఎలా అంటే మీకు ఆమె మీద పిచ్చి ఉంటే ఆమె మీద చూపించుకోండి నాకు ప్రాబ్లం లేదు ఆమె మీదనే ఇది చేసుకోండి ఆమెను దొబ్బండి కావాలండి. మెసేజ్ చేసి ఆమె రిప్లై లేదు నాకు తెలుసు అది కామనే కానీ నన్ను అయితే దొబ్బకండి ఎందుకంటే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అంటే అసలు మా అమ్మకి తెలుసు లేవలేని సిచ్యువేషన్లో ఉండే ఫస్ట్ 2 రోజులు ట్యాబ్లెట్లు వేసుకొని ఆ స్కైగార్డ్ ఏదో దేవుడి వల్ల ట్యాబ్లెట్లు ఇచ్చిండు వాడు స్కైగార్డ్ ఇచ్చిండు అదే హైలైట్ డాక్టర్ ఇవ్వకుండా వాడికి కూడా అదే ప్రాబ్లం ఉండే అంట నిజంగానే. అసలు సీరియస్ చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఇంకా నేను అయిపోయింది ఇంకా నాకు అయిపోయింది ఫిక్స్ అయిపోయినా. నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్నకి చెప్పాను అనమాట. నేను మా నాన్నతో ఎప్పుడు అట్లా ఏడ్చుకుంటే చెప్పలే నాన్న వెళ్ళిపోదాం నాతో అయితలేదు నడవలేకపోతున్నా రేపు పొద్దున వెళ్ళి సర్జరీ చేయించేసుకుందాం డాక్టర్తో మాట్లాడతాను. డాక్టర్కి మెసేజ్ చేస్తే స్కైగార్డ్ ఎందుకో కాల్ చేసినప్పుడు అరే ఇట్లా అవుతుందిరా నేను రాలేను అంటే వాడు ఈవెంట్ ఉండే అనమాట నేను రాలేను రా నాతో అవ్వట్లేదు అని చెప్తే వాడు వెంటనే ఓకేరా నేను ఆ ట్యాబ్లెట్ పంపిస్తాను చెప్పి పంపించిండు. వాడికి అదే ప్రాబ్లం ఉండంట సెట్ అయిపోయినా ఇంకా వాడి ట్యాబ్లెట్ వల్ల కొంచెం సెట్ అవుతూ ఆల్మోస్ట్ కొన్ని అంటే లైక్ కొన్ని ప్లేసెస్లో మల్టిపుల్ ప్లేసెస్లో కట్స్ అయినాయి అనమాట అవన్నీ బ్లాక్ అయిపోయి కొంచెం ఒక 2 ఉన్నాయి అది కూడా సెట్ అవుతుంది. సో ఏం కాదు లైక్ మెల్లిమెల్లిగా అడ్జస్ట్ అవుతున్నాను అనమాట. అసలు ఏమీ తినట్లేదు అసలు నాన్ వెజ్ అన్ని బంద్ ఇంకా ఇంట్లో ఆకుకూరలు పెడతారు మా అమ్మ అయితే. ఇంకా ఒక రోజు ఏమైందంటే ఆంటీ నేను తోటకూర ఫ్రై చేసిన అంటే మా అబద్ధం చెప్పకు నేనేం చెప్పినా నేనేమన్నా తోటకూర ఫ్రై చేసిన ఇది ఇట్లా మనకు మా మమ్మీకి ఫోటో పెడితే నీకు దండం పెడుతుంది అని అన్నాడు. సరే అని చెప్పేసి 2 days గ్యాప్ ఇచ్చి నేను మళ్ళీ ఆకుకూరనే వేస్తే ఏమన్నాడు నేను ఆకుకూర అని చెప్పినందుకు ఊకే ఆకుకూరలు పెట్టొద్దు అని అన్నాడు. నేను చెప్పిన ఆకుకూరల వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది రా అని చెప్పేసి అన్న. హిమోగ్లోబిన్ అంట హీమోగ్లోబిన్ పెరుగుతుందన్నా మాకు కూడా పెడుతుంది మా ఇంట్లో తినం మేము ఇవన్నీ వెజిటేబుల్ పెడుతున్నాం
కరెక్ట్ కదా అంటే నేను చేసుడు ఏమైనా తప్పు ఉందా? బ్రోకలీ తినండి అని అంటే ఏమంటే చెట్లు వచ్చినాయి పుట్టలు వచ్చినాయి అని అంటది. బ్రోకలీ నేను తినలేదా? ఎంత బాగుంది. అది కూడా కల్పిస్తే తింటారు వీళ్ళు. ఆమె ఏమంటది తెలుసా, మేము తినేదంటే చక్కగా తినమంట. ఆమె కలిపి నీట్ గా ఇట్లా వేసి అన్ని 3-4 కలుపుతుంది, అప్పుడు తినాలంట. ఎట్లా తినాలో ఏమైనా చెప్తాది, ఎంత తినాలో ఏమైనా చెప్తాది. అంతే తినాలంటది. అట్లనే మనకి ఎంత కర్రీ కావాలో ఎంత ఇప్పుడు కర్రీ ఎక్కువ తినాలి, డాక్టర్స్ కూడా అదే చెప్తారు. కర్రీ ఎక్కువ తినాలి, రైస్ ఐటమ్ రైస్ కారం వేసి కలుపుకోవాలి. అంతంత సరే కారం నేను ఎక్కువ తింటానా? నేను కారం ఎట్లా వేస్తా? కారం ఎక్కువ తింటా. వీళ్ళు సపరేట్, నేనేమన్నా సపరేట్ వండుకుంటానా చెప్పు? సో గైస్ ఎండ్ ఆఫ్ ది డే డిస్కషన్ ఇవన్నీ వద్దు. నువ్వు తింటామంటుంది. సో అయ్యో రావచ్చురా, గొడవ పెట్టుకోకడే. సో లైక్ మెల్లిగా రికవర్ అవుతున్నా. ఏం చెప్తున్నా అంటే కారం వల్ల ఆమెకి అదే మ్యాక్స్ మసాలా వల్లనే అయింది. చికెన్ అసలు బిర్యానీలు చికెన్ ఆల్మోస్ట్ చికెన్ అసలు తినొద్దు అన్నారు. లైక్ అంటే తినాలి, కాకపోతే తిన్న వెంటనే ఏదన్నా దానికి తగ్గట్టు లైక్ అది అరగడానికో ఏదో ఒకటి చేయమన్నారు. అండ్ ఇంకోటి డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం ఉందన్నారు. మీకు దయచేసి చెప్తున్నా, ఆమెతో ప్రాబ్లం ఉంటే ఆమెకు మెసేజ్ చేయండి, నన్ను అడగండి. పోయి 2 రోజులు చేసి వీడియోలు చేసి రా అన్న. నేను చచ్చిపోయినా కూడా మీకు వీడియోలు చేసి ఆమెతో వీడియోలు చేసి చచ్చిపోమంటారు. మీరు అట్లా తయారయ్యారు మీరు. సో మీకు దండం పెడతా, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. చెప్పమా? ఓ నా మెసేజ్ చూపించాలా నీకు? నువ్వు అసలు ఆమె వల్లనే సపరేట్ చేయమంటే ఈమె చేయదంట సపరేట్. మీకు సీరియస్ గా ఇంకోటి నమ్మరు. ఒక్క నిమిషం, కాదు కంటెంట్లు చెప్పి మరి కంటెంట్లు చెప్తాను అనమాట. పొద్దున్న లేయగానే మీరు దీనికి కూడా మెసేజ్ చేస్తా, చిట్టి వీడియోలు చేయమని చెప్పినా కొట్టమని చెప్పు చిట్టి అని చెప్తా. నాకు ఏమో వస్తాయి ఇక అప్పుడు ఆ టైంకి వస్తాయి అనమాట. నేను ఉంటే ఒక బాధ, రేకుంటే ఒక బాధ. అదేం సౌండ్ నాకు అర్థం. మరి చేస్తావు కట్టదే, నేను చెయ్యను అని. చెయ్యనంటదా అట్లనే. ఎందుకు వీడు ఉంటేనే చేస్తావా, వీళ్ళతో చేయవా? మీ మనుషులు కాదా? మీతో చెయ్యను, నేను వాడుతూనే చేస్తాను. ప్రామిస్ చెప్తున్నా, కంటెంట్లు చెప్పి మరి చెప్పనంటే కూడా చెప్పి మరి చెయ్యి అని చెప్పినా కూడా చేయదు. మీరు నన్ను అడగడం మానేయండి ఫస్ట్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే అసలు సీరియస్ చెప్పాలంటే ఇంటికి కూడా రమ్మని ఎన్ని రోజులు ఏం చెప్పారు? నేను ఎప్పుడో మా నాన్న కోసం కూడా వస్తానది రాలేదు. మా నాన్న వెళ్ళిపోయినాక వచ్చింది. మళ్ళీ ఏమన్నావు? అంకుల్ పోయినాక వస్తలే ఆంటీ అన్నావు. మీకోసం వస్తా అని చెప్పిన. అదే చెప్పిన కూడా కదా, మా అమ్మ కోసం వచ్చిందంట. అని నేను చచ్చిపోయింది అనమాట. వాడు హాస్పిటల్ పాలు కానీ ఏమన్నా కానీ ఎందుకు గిల్లకే తిడతారే నీ అమ్మ చెల్లితో. అబ్బా ఇట్లా వాళ్ళే మమ్మల్ని తిడతారు. మీరు ఎవరిని తిట్టినా సరే వంశీని తిట్టకండి, వీళ్ళని తిట్టండి. వీళ్ళు అంటే ఈ అమ్మాయి నన్ను గిచ్చుతుంది. సో ఇది అవుతుంది అనమాట బేసిక్గా. సో ఇంకేం లేదు రీజన్, కాకపోతే కొంచెం సెట్ అవ్వగానే వచ్చేస్తా, మళ్ళీ స్టార్ట్ చేస్తాం వీడియోస్. నేను గిచ్చట్లే గైస్, అమ్మకి ఇచ్చింది. దాన్ని తిడతారు ఇప్పుడు ఇంకా కామెంట్లో, ఎందుకు ఇస్తారు ఏదని. నేను చెప్పిన హెల్త్ గురించి నేను చెప్పాను, హెల్త్ది. ఇప్పుడు నీకు ఇంకో హైలైట్ చెప్పాలా? అమ్మా నేను చెప్పేది ఇప్పుడు ఇదంతా మాట్లాడాను హెల్త్ గురించి, ఇదంతా పట్టించుకోరు. ఇప్పుడు మౌని దాన్ని ఎందుకు ఇచ్చింది అనేది గొడవ, అదే కామెంట్ పెడతారు. మౌని చెప్తాడు ఏమంటారు తెలుసా, మౌని నువ్వు మా నైనికి దూరంగా ఉండు అంటారు ఇప్పుడు కామెంట్లలో. స్టార్టా అన్న మీద నాకు హక్కు ఉంటది. ఎందుకు నేను ఇప్పుడు ఆంటీ
హక్కు ఉండాలి, అంటున్నావా హక్కు ఉండాలి. కానీ వీడికి మా ఇద్దరి మధ్యలో రావచ్చా? రావచ్చా ఎందుకు అంటే మేము ఇద్దరం దూరం ఉండాలనుకుంటున్నాం. అంటే మేము ఇద్దరం దూరం అయిపోవాలనుకుంటున్నావా? తప్ప నేను వంశీ ఒకవేళ దూరం అయిపోతే దానికి రీజన్ ఎవరు అంటే మౌనికనే. సారీ మౌనియే. అదేం కాదు, ఏం కాదు, ఏం కాదు. తప్ప ఎవరిది ఉండదు, ఈమెదే ఉంటుంది. విడిపోతే ఈమె వల్లనే విడిపోతుంది. నిజం చెప్తున్నా, వంశాన్ని నా ముందు అనుకుంటే ఎవరికి ఇచ్చినట్టు వెళ్ళి గొడవ అంతే. తర్వాత ఆమె కొడితే అంటుంది, ఆమె మంచిగా ఉంటే ఏమనదు. ఆమె మీద పడ్డప్పుడు ఏమని అంటున్నావా? నువ్వు మీద పడితే ఏమని అంటదా? సరే సరే అడిగిందా? అడిగిందా? ఎప్పుడు మండే కదా వచ్చేది, మండే కదా వచ్చేది. మీద పడితే ఏమని అన్నదా? ఇచ్చితే కొడితే అంటది. చేస్తాం మండే అయితే. మండే వస్తాడు, దాని తర్వాత ఇట్లా బెదిరించాడు చిన్న పిల్లడు, నాకు పాట చేసేస్తుంది. నీకు అర్థం కావట్లేదు. నిజం పాడు చేస్తుంది బాబు. ఏం తెలియదు. ఏమంటే వెంటనే నోట్లు వేలెడితే కొడకడానికి ఎవరైనా ఎట్టినా చిన్న పిల్లోడు కొడుకుతాడు. అదంటుంది ఆ మాట, అలా చెప్తుందని మా అన్నం పాడు చేసేస్తుంది. ఇప్పుడు మొత్తానికి ఏమంటావు చెప్పు. చాలా పాడు చేసేస్తుంది. పాడు చేస్తుంది బాబోయ్ అని అంట. అడుగు సబ్స్క్రైబర్స్ అడుగు. గైస్ మీరే చెప్పండి, నేను ఏమన్నా నోరే తెరవు, నాకు అసలు మాట్లాడవు. డైలాగ్ కొట్టింది అల్లుడు మాటలే రావు, నాకు నోరే లేదు. రాత్రి మాట్లాడే మాటలు అది కవర్ నేను చూసిన కదా, నేను విన్నా కదా. తిన్నారా అని అడిగిన, నన్ను అడుగుతా దీన్ని తిన్నవారా అని అడుగుతా. వాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతా. మీరు అప్పుడు అంటారు వాడు గీడేంది. ఓకే సారీ, మీ అబ్బాయి గారు ఏం చేస్తున్నారు అని అంట. ఇంతకు మించి ఇంకేమైనా మాట్లాడతానా నేను? మంచిగా మాట్లాడితే ఎవరన్నా నేను అంటారా అమ్మా? ఇట్లా మీరు తిన్నారా వంశీ గారు? నేను అల్లరి చేయలేదు. ఒకటి వంశీతో రారా పోరా ఏం రా. ఇప్పుడు అట్లా తిన్నవారా కాదు అనేది, తిన్నవారా మధురం విరసం మధురం నయనం మధురం వదనం మధురం. ఏందే నైట్ వీడియో కాల్ చూసిందండి. చెప్పి ఏమేమో చూపిస్తుంటాడు. చేతులు ఎట్టే పోతుంటే మా అమ్మకి దొరికిపోతుంది అప్పుడప్పుడు. నీకు తెలియదు ఎంత బెదిరిస్తారు. వీడియో కాల్ చేసి ఆడేసుకుంటున్నాను. మంచిగా ఉంటాడు మీ కొడుకు అయితే. అమ్మ ఏం తెలియదు, ఆమెతో మాట్లాడు. ఇప్పుడు ఇద్దరు ఏమంటారు మా అన్న ఏమన్నా పెట్టుకున్నాడు అంతే. అట్లా పెట్టుకున్నాడు. దాని తప్పేముంది? ఈ వాల్ పేపర్ ఎట్టుకోవడం తప్ప అమ్మ చెప్పమ్మా. ఏంటిది? వద్దు 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 వద్దు. ఇంకా 2 నెలలు పెళ్ళి వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. ఈ పోస్ట్ నువ్వు పెట్టుకున్నా ఇది కాదు. మొత్తానికి చాలా హ్యాపీ అయిపోయినా. చాలా రోజులు 10 రోజులకి అందుకే రామని చెప్పిన. ఎందుకు అన్ని దొరికిపోతాయరా? ఆమెకి వీడియో స్టార్టింగే చెప్పినా నేను ఇంట్లో ఈడుండగానే నాకు సపోర్ట్ అన్నట్టు అడిగిపోయినాక అన్ని ఎక్కించినా చెప్పింది. అప్పుడు ఏమన్నా తెలుసా అంటే నేను చెప్తా అంటే ఏమన్నాదంటే లేదు ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్ అయినాం కదా, నేను అట్లా చెయ్యను, నీకే సపోర్ట్ అని అన్నది. ఎవరున్నా వంశన్న ఉంటే వంశన్న నాకు పవర్ స్టార్ కూడా లేడు, వంశన్ననే ఉంటాడు ఆడ. దానికి అదే ఉంటాడు. ఆబ్వియస్లీ ఇంగ్లీష్ టీచర్ మర్చిపోవా? పనిష్మెంట్ ఎక్కడ చూడలే టీచర్ అట్లా
మేము కూడా ఎక్కడ చూడలేదు మా ఇక్కడే చూసినాం. అమ్మ ఆ మూవీలో మూవీ వీడియోలో ఆ వీడియోలో కూడా చూసావు అమ్మ ఏం చేస్తున్నావు అవును చూసినా. ఏం చేసినావు చెప్పు. నువ్వేం చేస్తున్నావు మా ఓడిచ్చిన బ్యాంగిల్ ఇరగొట్టి అబ్బా ఏది బ్యాంగిల్ వేసుకొని తిరుగుతలేదు మరి కొనేమను కొనేసావా? అమ్మ ఎన్ని కొనువ్వాలమ్మ మా అన్న నాకు తెలియదు. మా అన్న అసలు తీసుకుంటుంది. ఏం మాటలు వినిపిస్తాడు ఇటు మెల్ల అంటే వద్దు చెప్పండి. సో గైస్ ఫైనలీ ఇప్పుడు పోయి తీసుకొద్దాం మనం బయటకు పోయి. ఫైనలీ వీడియో కొట్టలేదు క్లారిటీ ఇచ్చారు. సో అదే వీడియో కొట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే హెల్త్ బాగాలేదు అండ్ ఇప్పటికి కూడా బాగాలేదు బట్ స్టిల్ కొంచెం ఇందాకనే లేచా అనమాట. సీరియస్ చెప్పాలంటే ఇందాకనే లేచిన, ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నా. సీరియస్ చెప్పాలంటే ఫస్ట్ డే అంటే లైక్ ఇంటికి వచ్చే ముందు రోజు ఉన్న పెయిన్ కన్నా ఈ పెయిన్ కొంచెం బెటరే ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ కూడా ఓకే బట్ కొంచెం ఒక్క దగ్గర ప్రాబ్లం ఉందన్నమాట. అది ఒక్కటి సాల్వ్ అయిపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా. అండ్ ఆల్మోస్ట్ పూర్తిగా నాన్ వెజ్ అన్నీ బంద్, ఇంకా ఓన్లీ వెజ్ తింటారు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ దయచేసి నాలాగా నెగ్లెక్ట్ చేయకండి, కేర్ చేయండి. మీకు దండం పెడతారా నాయన, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. మౌని వెనక చేపెట్టి గెలుపుతుంది. సో గైస్ అదే అండ్ లైక్ వీడియోస్ అయితే చేస్తాం. అండ్ నేను సీరియస్ చెప్తున్నా, నేనైతే దానికి రోజు చెప్తూనే ఉన్నా, కంటెంట్లు చెప్తున్నా, వీడియోలు చేయమని చెప్తున్నా, రకరకాలుగా అది చేయట్లేదు. సో నన్నైతే అనకండి. అండ్ ఇంకోటి నువ్వు పోయి 2 రోజులు చేసుకొని రా అంటే 2 రోజులు పోయి నేను సీరియస్ చెప్పాలంటే ఈ నుండి మెయిన్ రోడ్ మీదకి పోవడానికి కూడా నాకు నొప్పి అవుతుంది, అంత పెయిన్ ఉందన్నమాట. నేను బైక్ మీద వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నా. సో అర్థం చేసుకోండి దయచేసి. నేను సెట్ అయ్యాక నేనే వెళ్తా, నేనే వీడియోస్ చేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీగాడి ముచ్చట్లు. తొందరగా 100K చేయండి. 100K చేసి పెద్ద సెలబ్రేషన్ చేస్తాం. చాలా ఉన్నాయి, చాలా చేసేవి ఉన్నాయి. మా నాన్న చాలా గ్రాండ్గా ప్లాన్ చేసిండు అనమాట. సో అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడు ఇప్పుడే ఇట్లా. నా ముందే సో బై గైస్. ఒక 2 hours